హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీ భాస్కర్ ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ ఎక్కడున్నామంటే హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. మొత్తానికి అయితే ఇక్కడ ఒక ఎన్ని అంటే ఒక 10 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. మొత్తానికి అయితే 10 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మనకైతే. అండ్ ప్రైజ్ అయితే 75,000 నుంచి అయితే ఉన్నాయి. 75,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైజ్ ఉంది ఫ్రెండ్ మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ 7 పాలిచ్చేటివి 3 షూడీతో అయితే ఉన్నాయి మనకైతే. 75,000 నుంచి అయితే ఉన్నాయి స్టార్టింగ్ ప్రైజ్. ఓకే, మన ఆవుల వివరాలు అయితే తీసుకున్నాం రండి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోండి రండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. మొత్తానికి అయితే 2 నెలల నుంచి వీడియో రాలేదు మన ఛానల్కి. ఒకసారి అడుగుదాం. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఏమైంది అన్న? ఈ మధ్య మేము కూడా కొద్దిగా ఆవులు కూడా తేలే అన్న, కొద్దిగా ఇంటి వేరే ప్రాబ్లమ్స్ ఉంది. అందుకని ఈ రోజే లోడ్ వచ్చింది. ఓకే, ఫ్రెష్గా దాని గురించి చూపిద్దాం. ఓకే, ప్రజెంట్ మన తాన ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 1 వీక్ ఒక లోడ్ వస్తుంది అంతే. 1 వీక్ లోడ్ ఇప్పుడు 20-30 వస్తుంటే కానీ అన్న బయట టూ మచ్ ఉన్నాయి రేట్లు. ఈడ పెడతలేరు రైతులు. బయటకి ఈడకి 20,000 ఎక్కువ ఉన్నాయి రేటు. అందుకని కూడా తేవంది కూడా అదే ప్రజెంట్ సిచ్యువేషన్ అదే. వాస్తవ పరిస్థితిలోకి పోతే ఇక్కడ కొద్ది ఈడున్న మార్కెట్ రేట్ల కొద్ది బయట రేటు 20,000 జంప్ ఉన్నది. చింతామణి కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ ఇక్కడ కూడా 20,000 రూపాయలు రేట్ ఎక్కువ ఉన్నది. దానికించి ఇప్పుడు మనం ఆడ ₹1,00,000 కొనే వీడు 80,000 అవుతుంది. అంటే అక్కడ అక్కడ రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడ పెట్టేవాళ్ళు లేరు మార్కెట్. ఇది వచ్చింది పరిస్థితి మనకైతే. బయట ఫుల్ రేట్లు ఎక్కువైపోయినాయి. అందుకోసం ఇక తేవాలా వద్దా ముంగల్ గంకలకి అడిగేస్తారు అన్న వాళ్ళు. ఓకే, ప్రజలు అయితే ఇక మొత్తానికి ఇప్పుడు చూడేనే పాలిచ్చేటి అన్న. 7 పాలిచ్చేటి ఉన్నాయి, 3 సూడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న లోడ్ అయితే 75 నుంచి 115 దాకా ఉన్నాను. 75,000 కాడ నుంచి 1,15,000 దాకా ఉంది. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మన అడ్రస్ చెప్పేసి మనది వచ్చి శ్రీ హనుమాన్ డైరీ ఫామ్ అన్న. ఇది మన షాద్నగర్ బైపాస్కి ఉంటుంది, బెంగళూరు హైవేకి నియర్ బై చర్చ్ అన్న. ల్యాండ్ మార్క్ వచ్చి చర్చ్ ల్యాండ్ మార్క్ ఇదే మనకి అయితే. ఓకే, చెప్పండి అన్న. ఇప్పుడు మన దగ్గర అయితే 10 ఆవులు వచ్చినాయి. వాటి రకాలు అవి చూద్దాం మన. ఓకే, చెప్పండి అన్న. ఇది వచ్చి హెచ్ఎఫ్ అన్న. ఓకే, రెండో ఈతనా. మీరు చూసుకోండి, లెగ్ స్క్వేర్ కానీ సన్ను కట్లు కానీ ఈనింది. నిన్ననే ఈనిందన్న, కోల్డ్ లేగా పెట్టింది ఆల్రెడీ ఈనింది. ఇప్పుడు జునుపాలు వచ్చింది ఒక 6 లీటర్స్ అవుతున్నాయి. జునుపాలు నిన్ననే ఈనింది, నిన్న నైట్ ఈనింది. నిన్న నైట్ ఒక 4 లీటర్స్ తీసినాము. మార్నింగ్ వింటే ఒక 6 లీటర్స్ ఇచ్చింది. దీని కెపాసిటీ వచ్చి ఒక 10 కెపాసిటీ. కానీ సాఫ్ట్ అన్న, తన్నేది గిన్నెది ఏం లేదు, నిదానం ఉన్నది ఆవు. చూసుకోనా మీకు అంతే పట్టుందన్న. మంచి బ్రీడ్ కల లేదన్న, బ్రీడ్ అన్న. బ్రీడ్ దీని వచ్చి మొగలేగన్న. మన దాని 75,000 నుంచి అయితే ఉన్నాయి. ఏదన్నా ప్రైజ్ చెప్పగలుగుతా? ఏదన్నా ఇది ప్రైజ్ అన్న. ఇది 95 చెప్తున్నాం. 95,000 రైతులు వచ్చే వాళ్ళు ఉంటే తగ్గుతానా? ఏమన్నా వచ్చి చూసుకుంటే తగ్గుతాయన. ఏమన్నా మాట్లాడితే తగ్గుతాయి. చూపిస్తా పొడి కూడా అండి. పొద్దున అయితే డ్రాప్ లేకుందంటే పాలు తీసేసారంట మనకైతే. అండ్ ₹3 ఉన్నాయి కదా. ఓకే, చెప్పండి అన్న రెండో గురించి. అన్న ఇది వచ్చింది 4 మండలతో ఉందన్న. 4 పళ్ళు. సెకండ్ ఈత తరపన్న ఇదొండి చూసుకున్నాను. 4 గంటతో ఉంది. సెకండ్ ఈతనా. ఇప్పుడు ఈయన వచ్చిందే 3 days అవుతుందన్నా. ఇప్పుడు మిల్క్ వచ్చిందే 14 లీటర్లు అవుతుందన్న ఒక రోజుకి. ఉదయం సాయంత్రం కలిపి 14 లీటర్లు అవుతుంది. అవును, 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుందన్న. 14 లీటర్లు అవుతుంది. కోల్డ్ లేకన్నా. అవునన్న, బాగా మేము ఉదయం పాలు పిండి వేసినాము. మీకు స్కిన్ టోన్ కూడా మంచి బ్రీడ్ సెలెక్షన్ అన్న. రైతులు ఫేస్ క్వాలిటీ చూసుకోండి. మంచి బ్రీడ్ ఆవులు ఎవరైనా రైతులు బ్రీడ్ పైన పనిచేసే రైతులకు పనికి వస్తాయి. అంటే పాలు ప్లస్ బ్రీడ్ పైన పనిచేసే రైతులకి మీరు ఫేస్ క్వాలిటీ కానీ, బాడీ స్ట్రక్చర్ కానీ మంచి మీకు ఇది జూపిటర్ వస్తాయనా. ఏపీఎస్లో జూపిటర్ బ్రీడ్ వస్తాయి. చూసుకోండి. అడ్రానా అదమ్మా లేతదనా. దీని కూడా వచ్చి మొగలేగనా. మంచి అంటే ఆవులు అంటే అన్ని ఆవు కానీ బ్రీడ్ క్యారెక్టర్ చూసుకున్నా. దాని ఫేస్ కటింగ్ కానీ, బాడీ స్ట్రక్చర్ కానీ, లెగ్ స్క్వేర్ కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా మీరు యానిమల్ సెలెక్టబుల్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి దీని గురించి అయిపోయింది. ఇప్పుడు 3వ గురించి చెప్పేసి మొత్తానికి అయితే ఒక రైతు అన్న అయితే 2 ఆవులు అయితే కొనుగోలు అయితే చేసి ఉంటుంది మనకైతే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఎక్కడన్నా మీది? ఎల్గొండగూడెం, మన షాబాద్ మండల్. ఎల్గొండగూడెం. అంటే ఇప్పుడు ఇక్కడ మన హనుమాన్ డైరీలో ఎప్పుడైనా కొన్నారా అన్న మీరు? ఇంతకుముందు తీసుకున్నాను, 3 ఆవులు తీసుకున్నాను. ఇప్పటికి ఎన్ని ఆవులు? 3 ఆవులు. 3 ఆవులు తీసుకున్నాను. 3 ఆవులు సెట్ అయిపోయినా అన్న? సెట్ అయినాయి అన్న. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు అంటే ఇప్పుడు 2 ఆవులు కొనుగోలు చేశారు. ఈ 2 తీసుకున్నాను. ఓకే, చూపిస్తా ఫ్రెండ్. మనకైతే 2 ఆవులు అయితే కొనుగోలు చేశారు.
ఫస్ట్ అయితే 3 ఆవులు అయితే ఇక్కడ హనుమాన్ డైరీలో అయితే తీసుకుంటూ అవి మంచిగా అనిపించినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చి కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకైతే చూద్దాం ఒకసారి అయితే. అన్న ఇది మనకు డెలివరీ అయిపోయిన అంటున్నా పాలిస్తున్నా? ఒకటి డెలివరీ అయిందనా, ఇంకోటి ఈయననికి ఉంది. ఇది డెలివరీ అయిపోయింది. అవునా? ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇది డెలివరీ అయిపోయిందంట మనకైతే. అన్న మీ అడ్రస్ ఏమంటే? ఎల్గొండ కూడా మన షాబాద్ మండలం. ఆ పక్కన చాలా షెడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు శారదానగర్ కానీ ఆ పక్కన ఒక 10 షెడ్లు ఉన్నాయి. అవును. ఇప్పుడు అక్కడ వదిలేసి ఇక్కడ రావడం కారణం ఏంటన్న? అది వేరే రైతు ఇంతకుముందు తీసుకున్నాడు, ఇక్కడ కొంచెం జెన్యున్గా పాలిస్తున్నాయి, కొంచెం రిజల్ట్ మంచిగా ఉంది అని చెప్పిండు. అందుకని చెప్పేసి మేము కూడా అదే నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ? అవును. ఓకే. అంటే అక్కడ ఎప్పుడైనా మీరు రైతులు అంటే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇక్కడ? మా పక్కన రైతులు ఇక్కడనే తీసుకురు. ఇక్కడనే మొత్తానికి ఇక్కడనే ఇది. అవును. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ నమ్మకం ఏమున్నా. అవును, నమ్మకంతో వచ్చినాం. నమ్మకంతో తీసుకోవడం, నమ్మకంతో పాలిస్తున్నాయి. అవును, అది చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది డెలివరీ అయిపోయింది. అవునా? అన్న ఎంతవరకు చెప్పిన పాలు? 8-9 వరకు ఇస్తాదని చెప్పిన. ఏంటంటే అన్న 8-9 చెప్తాడు, కాకపోతే మన మెయింటెనెన్స్ బట్టి ఎక్కువ తీసుకోవాలి. అవును. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీ మెయింటెనెన్స్ బట్టి ఎక్కువ తీసుకోవాలి. మనకైతే అన్న అయితే 8-9 మాత్రమే చెప్తాడు లీటర్స్. ఇది ఇప్పుడు ఈంత ఎన్నో అవుతాను అంటాను? ఇది ఆల్రెడీ 2 ఈతలు అయిపోయింది, ఇప్పుడు 3 అవుతాను. ఇప్పుడు ఏంటి 3 అవుతావు అంట ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రైజ్ అయితే అడుగుదాం. 2 గుండుగుత్తలకి అయితే కొనుగోలు చేసి అన్న అయితే దీనికైతే 8-9 అయితే చెప్పిండు. మళ్ళీ ఇది ఈనింది అంటనా? ఇది ఈయననికి ఉందన్న, ఒక 10 రోజులు టైం పడుతుంది. 10 రోజులు. ఓకే. మనకి ఇది అది హెచ్ఎఫ్, ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఓకే. మనకు దీని అయితే బాలెన్ గారికి చెప్పిండు అన్న. చెప్పిండు అన్న 8-9 వరకు ఇస్తా అని చెప్పిండు. మన మెయింటెనెన్స్ బట్టి చేంజ్ అవుతుంది. ఓకే. ఈ 2 గుండుగుత్తు ఎట్లా కొనుగోలు చేసినాడు? 1.70 అన్న. 1.70. 1,70,000 చేసినాం. అవును. ఓకే. చూసుకోవచ్చు, నమ్మకంతో అయితే ఆవులు అయితే తీసుకెళ్ళిపోతున్నాడు హనుమాన్ డైరీలో అయితే చూసుకోవచ్చు. ఓకే. మీ పేరేం పేరు అన్న? శ్రవణ్ కుమార్ అన్న. ఓకే అన్న. 3 వచ్చిందే. ఇప్పుడు ఈయనది 2 అవుతానా? ఈయన ఇప్పటికి 5 రోజులు అవుతుందనా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిందే 22 లీటర్ రెడీగా ఉన్నాయి. 22 లీటర్ రెడీగా ఉన్నాయి రోజు మీద ఉదయం సాయంత్రం కలిపి 22 లీటర్ రెడీగా ఉన్నాయి. చెన్నకట్ట సూపర్ ఉంది అయితే అల్టర్గా కూడా సూపర్ ఉంది అన్న. పొద్దుగా డ్రాప్ లేకుండా పిండేసినామన్నా. సాఫ్ట్ నేచర్ అన్న అనిమల్ది. మీకు వచ్చిందా? దీన్ని వచ్చిందా మన పింక్లిన్ టీట్స్ అంటారన్న. పింక్లిన్ టీట్స్ అంటే ఆ టీట్స్ కూడా చూసుకోండి ఎలా ఉన్నాయి. పింక్లిన్ టీట్స్ అంటారు. టీ టైప్ కూడా. టీ టైప్ అంటే సన్నకట్టు విధానం. చూసుకోండి మీరు ఫేస్ ఎంత ఉందో ఎంకలో అంతే ఉంది. సన్నకట్టు సమానం ఉన్నాయి. ఓకే. ముంగల్ ఫేస్ చూసుకోండి. ఫేస్ క్వాలిటీ అనిమల్ అన్న. ఆవు యొక్క లక్షణం అనేది దాని తలలోనే చూస్తారు చూడండి అన్న. హెయిర్ స్టైల్ కానీ చూసుకోండి. మీకు అంటే ఫేసు లోనే సగం ఆవు యొక్క జాతి, ఆవు కానీ బర్రె కానీ దాని జాతి లక్షణం అనేది 70% అంటే 70% మనము దాన్ని గుర్తుపట్టాలంటే దాన్ని తలలోనే గుర్తుపట్టచ్చు. అదే గుర్తుపడతారు. ప్రజెంట్ వచ్చేసి ఇది క్రాష్ బ్రీడ్ అన్న. ఇది బ్రీడ్ అన్న, మంచి హెవీ బ్రీడ్ అన్న. మన WWA అన్న బ్రీడ్ ఇది. ఇది ఈనింది కదా? ఈనిందనా? దీని దూడ వచ్చి కూడా ఆడలేగనా? అవును. ప్రతి ఒక్క ఆవు జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తే అన్నకైతే కాల్ చేసుకోవచ్చు మీరైతే. ఓకే. ఇది చెప్పండి అన్న దీని గురించి. ఇది వచ్చిందే ఇప్పుడు ఈయనతే 3 అవుతానా. ఈయనింది జునుపాల్. ఇది శనివారం నైట్ ఈనిందనా. శనివారం నైట్ అనా. ఇది ఆల్రెడీ ఈనిందనా. ఇది ఈనిందనా. శనివారం రోజు ఈనింది. ఇప్పుడు జున్నుపాలనా. ఇప్పుడు జున్నుపాలు వచ్చింది ఒక 7 లీటర్లు అవుతున్నాయనా. 14 లీటర్ రెడీగా ఉన్నాయి. అంటే దీని అంటే మంచి పాలు కెపాసిటీ అన్న. మంచి మేపుకుంటే ఒక 20 లీటర్ల దాకా కావాలన్నా. ఉదయం సాయంత్రం కలిపి మంచి బ్రీడ్ అన్న. మీరు చూసుకోండి 4 ఒక టైపే ఉన్నాయి. చూసుకోండి బ్రీడ్ కలర్ చూసుకోండి. బ్రీడ్ టైప్ చూసుకోండి మీరు. ఓకే. చూసుకోవచ్చు. ఇప్పుడు దీని ముంగల నీకు ఫేస్ క్వాలిటీ చూపిస్తారండి. ఫేస్ క్వాలిటీ కూడా చూడనా. చూసుకోవచ్చు. 3 అవుతాను ఇది. ఇప్పుడు ఏంది 3 అవుతాను. 3 అవుతాను. ఎవరన్నా రైతులు వచ్చారంటే 2 కాదు 3 కాదు 3-4 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు అయితే చూసుకోవచ్చు. సరే ఓకే అన్న. ఇది బ్రీడ్ గురించి చెప్పండి అన్న. స్టైల్గా ఉంది ఏదన్నా. ఇది వచ్చిందా మనకు హోలిస్టన్ అంటారన్నా. హోలిస్టన్ లో బ్లాక్ ఎక్కువ ఉందనా. హోలిస్టన్ అంటారు. ఇది బ్లాక్ ఎక్కువ ఉన్నది. ఫేస్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. స్టైల్గా దూడ హుషారు పైన ఉందన్నా. 2 అవుతానా. ఈయనలేనా సూడితోటి ఉంది. ఇంకొక 10 days గ్యాప్ ఉంటుంది. మీరు కింద సన్నకట్టు కానీ సంక కానీ
చూసుకోండి అన్న, మంచి పల్సన్ శరీరము, సన్నకట్టు కూడా అప్పర్ అడ్డర్ అన్న, అడ్డర్ కూడా చూసుకోండి, అప్పర్ అడ్డరు, స్కిన్ టోన్ కూడా వచ్చి స్మూతీ స్కిన్ టోన్ అన్న. ఇక పొడుగు నరాలు చూడండి కనిపిస్తుంది కదా. అని ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది ఈనడానికి ఒక 10 days టైం ఉంది. 10 days టైం అన్న. ఈ బ్రీడ్ దేత అందాడ మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఎంతవరకు తీసుకొచ్చాను? 20 లీటర్ల దాకా తీయచ్చు ఉదయం సాయంత్రం కలిపి. ఉదయం సాయంత్రం రోజు 20 లీటర్ల వరకు అయితే తీసుకోవచ్చు అంట ఫ్రెండ్స్, మనకైతే చూసుకోవచ్చు. ఓకే, దీని గురించి చెప్తానా? ఇది వచ్చింది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే, ఇది ఆల్రెడీ ఈనడానికి ఒక 10 days టైం ఉందన్న. 10 రోజులు టైం ఉందన్న. 6 వండ్లతో ఉంది. మంచి సాఫ్ట్ నేచర్ అన్న, తన్నేది గిన్నెది కూడా ఏ గుణం లేదు అసలు. మంచి స్మూత్ స్కిన్ టోన్ అన్న. ఆవుది ఇది డెలివర్ మంచి బాడీ ఉంది కదా. ఇది మొత్తం లాగుతుంది, ఇది మొత్తం నిండిపోయిన తర్వాత డెలివర్ అయిపోతుంది. మంచి పిన్ బోన్ అన్న ఆవుది. శరీరం కూడా మంచి సాఫ్ట్ నేచర్, మంచి పిన్ బోను. కింద సన్నకట్టు చూడండి, పాల నరాలు కానీ సన్నకట్టు కానీ లెగ్ స్క్వేర్ కానీ చూసుకోండి అన్న. ముంగల చూడండి, అందం చూడండి, ఫేస్ క్వాలిటీ. ఇది క్రాస్ బ్రీడ్ అన్న? క్రాస్ అన్న ఇది. ఓకే, హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకి చూసుకోవచ్చు. ఓకే, దేని గురించి చెప్పండి అన్న? దీని గురించి చెప్పండి. ఇది వచ్చింది మనకు హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్ ఇది శనివారం నాడు ఈనిందన్న. ఇది కూడా శనివారం రోజు ఈనిందన్న. 2 days అవుతుంది. 6 వండ్లతో ఉందన్న. ఓకే, మంచి ఆళ్ళ లేగని పెట్టిందన్న. లేగ కూడా ఆడున్న చూడు, మంచి ఏబిఎస్ ఒరిజినల్ బ్రీడ్ చూడన్న. సెలక్షన్ బాడీ ఉంది, చూస్తున్నారు కదా. దూడ అయితే ఇక్కడ ఉంది, ఆడదూడ అనమాట. ఇది జున్నుపాలన. జున్నుపాలు ఇప్పుడు 8 ఇస్తుందన్న. 1/2 లీటర్ రెడీగా ఉన్నాయి ఉదయం సాయంత్రం కలిపి. ఓకే, మంచి స్మూతీ స్కిన్ టోను, మంచి స్మూతీ స్కిన్ టోను. ఆవు కూడా చాలా హుషారుందన్న. సన్నకట్టు కానీ సంక కానీ చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీకు రైతులు ఎవరైనా వచ్చారంటే పాలు చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే పాలు 2 మంచి ఏబిఎస్ లో మనకి ఇది అన్న డీజిల్ అంటారన్న. ఓకే ఓకే, ప్రజెంట్ అయితే ఇది అందాడ ఇప్పుడు ఏంటంటే హెచ్ఎఫ్ రాసా? హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్ అట. సన్నకట్ట చూసుకోండి, పర్ఫెక్ట్గా 4 సన్లు అయితే పర్ఫెక్ట్గా మనకైతే అన్న. ఇది వచ్చింది రెండో ఇతన, 6 వండ్లతో ఉంది. ఇది వచ్చింది మన జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ అన్న. జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ మంచి బ్రీడ్ అన్న. అన్నిటికీ తట్టుకుంటది, క్రాస్ బ్రీడ్ ఇది. మీకు అన్ని విధాలు తట్టుకుంటుంది. 2 మిక్సింగ్ ఉంది. దాని సన్నకట్ కానీ బాడీ స్ట్రక్చర్ కానీ బాడీ కూడా మంచి బాడీ అన్న. కండిషన్ కూడా బాగుంది. మీకు బాడీ స్ట్రక్చర్ కానీ సన్నకట్ కానీ 4 సన్లు సమానం ఉన్నాయి చూసుకోనా. సన్నకట్టు వేసారు కదా, 4 అయితే సమానం ఉన్నాయి. అటర్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఇంకా ఈనడానికి ఉందనా. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఫేస్ క్వాలిటీ కూడా చూడనా. రైతులకు అన్ని మనకు చూపిస్తే అర్థమవుతుంది. ఫేస్ క్వాలిటీ కూడా చూసుకోనా. ఫేస్ క్వాలిటీ కూడా ఓకే. ప్రజెంట్ ఈ బ్రీడ్ అయితే ఇప్పుడు జెర్సీ హెచ్ఎఫ్ 2 మిక్సింగ్ ఉంది. అవునా. ఇప్పుడు ప్రజెంట్ దీని అయితే ఎంత వరకు పాలు తీస్తాం అన్న? మా ఎక్స్పెక్టేషన్ అయితే మేము ఒక 16 లీటర్లు అనుకుంటున్నాం అన్న. రోజు మీద 16 లీటర్లు అనుకుంటున్నాం. రోజు ఉదయం సాయంత్రం రోజు మీద అయితే 16 లీటర్లు అయితే అనుకోండి. ఇంకా మెయింటెనెన్స్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనకైతే. ఓకే, అండ్ ఈ విధంగా అవుతుంది. ప్రతి ఒక్క ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పడుతుంది, అన్నకైతే కాల్ చేసేయండి. మీరు అయితే 75,000 నుంచి అయితే ఉన్నది మనకైతే ప్రైజ్ అయితే. ఇది వచ్చింది జెర్సీ అన్న. జెర్సీలో కూడా అన్ని జెర్సీలు కానీ బాడీ కానీ మంచి బ్రీడ్ చేస్తే ఇది అటర్ చేసేటట్టు ఉంది. ఆల్రెడీ ఈనిందన్న. ఇది ఈనిందన్న. ఓకే, ఎన్ని రోజులు అవుతుందన్నా? ఈయనకు సండే నిన్న నైట్ ఈనిందన్న. నిన్న నైట్. ఓకే, చూసుకోవచ్చు. ఇది కూడా ఒక బ్రీడ్, మంచి జెర్సీలో మంచి బ్రీడ్ అన్న. ఫేస్ క్వాలిటీ చూసుకోండి మీరు. దాని లెగ్ స్క్వేర్ కానీ. ఇప్పుడు పాలు ఎంత వరకు ఉన్నాయన్నా? ఇప్పుడు జున్నుపాలన్న. నిన్న నైట్ అయినిందన్న. నిన్న నైట్ అయినింది జున్నుపాలు. అందాడు అయితే మనకు మంచి మీద అంటే రోజు మీద 6 లీటర్లు అయితే మనం ఎక్స్పెక్ట్ అయింది. ఉదయం సాయంత్రం కానీ 6 లీటర్లు ఎక్స్పెక్ట్ అయింది. సన్నకట్టు చూడండి, సన్నకట్టు కానీ ఆవు స్మూత్ స్కిన్ టోన్ అన్న. ఓకే, సన్నకట్టు బాగుంది. పొడుగు నరాలు కూడా కనిపిస్తున్నాయి. ఏంటంటే కొద్దిగా డ్రాప్ లేకుండా పాలు దిగేసి అంటే 3 రూపాయలు మనకైతే. దీని దూడ చూడన్నా. దీని దూడ వచ్చి మొగలాగా అన్న. మొగలాగా చూసుకోవచ్చు. మొగలా ఉందంట. ఒక లాస్ట్ ఉంది, దాని రేట్కి అయితే వెళ్ళిపోదాము. ఇది సూపర్ ఉంది, చూసుకోవచ్చు మనకైతే. మనకి ఇది అన్న ఇది వచ్చి మనకు షైవాల్ క్రాస్ అన్న. జెర్సీ షైవాల్ క్రాస్ అన్న. 2 మిక్సింగ్ అన్న. ఆల్రెడీ ఈనిందన్న. ఈనింది ఇప్పుడు 2 పూటల పైన నీకు సన్నకట్టు బాగుంది. పాలనరాలు కూడా చూసుకున్నా. మన చెయ్యి లా ఉన్నాయి చూడండి, రైతులకు చూపండి మన శ్రోతలకు.
సన్ను మీదకి ఉంది పాలనారాలు కనిపిస్తుంది కదా మీకు అయితే ప్రజెంట్. ఇప్పుడు 2 పూటల పైన వచ్చానా 16 ఈనిందన్న 16 లీటర్ పాలు రెడీగా ఉన్నాయి. ఏ రైతున పాలు పిండుకొని తీసుకొని పోవచ్చు. పూటకి 8 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అంట సార్. ఎవరైనా రైతులు పాలు చెక్ చేసుకొని తీసుకుపోవాలంటే 2 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకుపోవచ్చు. మీరు అయితే కొద్దిగా లేకుండా తీసేసిరంట అన్న. ఎన్ని రోజులు అవుతున్నాయి ఇది? 1 వీక్ అవుతుందన్న. 1 వీక్, వారం రోజులు అయితే అవుతుందంట. దీని దూడనా? దీని దూడ వచ్చి కూడా అన్న మొగలేగా ఆడే ఉంది. మొగలే ఉందంట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకేమైనా చెప్పాలన్నా? ఇంకేమైనా చెప్తావా అన్న? రైతులు మనకు వచ్చిందే మనకు వచ్చి రాండి, చూసుకోండి, నచ్చితేనే తీసుకెళ్ళండి. ఓకే, మనకి ఇబ్బంది ఏముండదు. ఇక్కడ బ్రోకర్ల సమస్య ఉండదు. మీరు డైరెక్ట్గా రాండి. 2 పూటలు ఈయన ఉంటే 2 పూటలు పాలు పిండుకోవచ్చు. ఈయన మోపు ఉంటే చూసి తీసుకోవచ్చు. మీకు ఏవి కావాలన్నా మనం అవి ఈ వారం ప్రైజ్ అయితే 75,000 నుంచి 1,15,000 దాకా ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే ఈ ప్రతి ఒక్క ఆవు జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా, అన్నకైతే కాల్ చేయండి. ఏంటంటే ఈ యావ ధర ఎంత అంటే ఈ యావ నచ్చిందంటే యావ ఇన్ఛార్జ్ తీసి వాట్సాప్లో పెట్టి అన్న యావ ధర ఎంత అంటే అన్న అయితే చెప్తాడు. చూసుకోవచ్చు.